దేవుని నామకు వందనాలు కలుగును గాక. మనం పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. పునరుద్ధానం అంటే ఏంటి? ఎందుకంటే చనిపోయి లేచి తిరిగి సజీవుడై మనకి పునరుద్ధాన శక్తిని బలమును ఇచ్చినారు. ఎప్పుడు మనకి సంతోషమే ఇచ్చాడు కానీ దేవుడు దుఃఖం పెట్టలేదండి. కానీ ఈ దుఃఖము ఆయన భరించాడు. ఒకసారి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మధ్యలేని మరియు ఏరు యొక్క మరియు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. హల్లెలూయా. ఎందుకంటే మహాభూకంపం అట. అది చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మన కోసము చనిపోయి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడి లేచి ఆదివారమునుగా తెల్లవారుజామున లేచాడు. మరియా ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఆయన చూడటానికి వెళ్ళారు. ఆ భయంకరమైన ఆ సమాధి రాయి దొరిలించి చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు గారు లేరిక. చదువుదాం ఒక్కసారి. ఆ దూత స్వరూపము చూడండి, ఆ దూత స్వరూపము మెరుపు వలె వచ్చిందట. మెరుపు ఏ మెరుపు అండి? గొప్ప వెలుగండి. అయితే ఆ మెరుపులాగా వచ్చి ఆ దూత, చదువుదాం. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఆయన వస్త్రము హిమము కంటే తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావిలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. కావిలి వారు ఏం చేస్తున్నారట? వణికారట. వణుకుతూ ఏం చేస్తున్నారట? ఆ వణుకుతూ పడిపోయి ఉన్నారట. పడిపోయి చచ్చిన వారితో సమానమాట. కానీ దేనికి చూశారు? అక్కడ గొప్ప వెలుగు చూసి ఆ కావిలి వారు అనేక రీతిలో పడిపోయి ఉన్నారు. అక్కడ యేసు ప్రభు గారు ఒక గొప్ప వింత జరిగి ఏం చేశారు? అక్కడ ఆ చూడలేక, ఆ కార్యం చూడలేక వీళ్ళు భయంకరంగా తప్పిపోయి పడిపోయి ఇంకా అనేక రీతిలుగా అక్కడ యేసు ప్రభు గారు లేచారండి. హల్లెలూయా. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుడి, సిలువ వేసిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు ఆ దూత ఏం చెప్తానంటే, మీరు భయపడుకుడి, మీరు భయం చెందకండి, ఇప్పుడు ప్రభువు ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళి మనం అయితే ఎన్నో డౌట్లు వస్తా ఉంటాయి, మానవుడం కదా, ఎన్ని రకాలుగా వస్తాయి. కానీ ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దూత చెప్తున్నది, ఇక్కడ ఇక ప్రభువు లేడు, మీరు భయపడుకుడి. మరి ఏరే యొక్క స్థలానికి యేసు ప్రభు గారు వెళ్ళారు. ఆ సమయం అంతట్లో కూడా భయపడుకుడి అంటున్నాడు. ఈరోజు భయాలే గుర్తొస్తాయి, కానీ నిజంగా అంతరాత్మతో దేవుని స్తుతించలేకపోతున్నాం. అంతరాత్మతో దేవుని దేవుని మన హృదయపూర్వకంగా చూడలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మన భయమే మన అన్ని విధాలుగా ఆందోళన తీసుకొస్తా ఉండేది. మన భయమే అనేక రీతిలుగా మనం మోసం చేసింది. ఆ నేడే మనని భయపెట్టిచ్చేసి మన అనేక దారులకు తీసుకొస్తా ఉండేది. కానీ యేసు ప్రభు గారు అక్కడేంటి సమాధి నుంచి లేచి ఎక్కడికి వెళ్ళినా చదువుదాం ఒక్కసారి. ఆ వచనం చూద్దాం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోంచి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయుడి. ఎందుకంటే ఆయన త్వరగా వెళ్ళి ఆయన సమాధి నుంచి లేచాడు, మృతులు మరి జీవం పొందుకొని మళ్ళీ తిరిగి సమాధి నుంచి లేచాడు అని తన శిష్యులకు తెలియచేయమని ఏం చెప్తున్నారు? ఈ దూత తెలియచేస్తుంది. ఈ దూత తెలియచేసినప్పుడు వెంటనే మీరు వెళ్ళండి, యేసు ప్రభు గారు సమాధి నుంచి మృత్యుంజయుడే లేచాడు అనేక తన దూతలకు తెలియచేయండి ఇక్కడ సమాచారం అందిస్తున్నారు. ఇతరులకు అందించినప్పుడు అక్కడ ఏం చేశారు? ఒకసారి చదువుదాం.
ఆయన ఆ ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అంటే ఆయన గలిలయకు మీకంటే ముందుగా వెళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూదురు. అక్కడ మీరు ఆయన చూదురు. ఇదిగో మీతో చెప్పుతున్నా నేను. ఇదిగో మీతో చెప్పుతున్నాను. ఎక్కడ చూడు, ముందు గలిలయకు వెళ్తున్నాడు యేసు ప్రభు గారు, మీకంటే ముందు అక్కడ మీరు చూస్తారని దేవుడు మాట్లాడుచున్నారు. ఈ లేఖనము, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ముందుగంటే యేసు ప్రభు గారు వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ గలిలయకు మరి వీళ్ళకంటూ ముందు వెళ్ళి అక్కడ చూడటానికి, అక్కడికి వెళ్ళినాక మీరందరూ చూదురని దేవుడు మాట్లాడుచున్నారు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ స్థలానికి వెళుతున్నారు, అనేక రీతిలో ఎదుర్కొంటున్నాడు. దేవుడు అక్కడ ఆ శిష్యులకి శుభమని పలుకుచున్నారు. ఈ శుభాలు ఎక్కడ జరుగుతుంటాయి అంటే యేసు ప్రభు గారి దగ్గరే ఈ సంతోషం జరుగుతున్నది. యేసు ప్రభు లేనిది మనం లేం. చాలా మంది, కొంతమంది దేవుని నమ్మలేరు, దేవుడు ఎక్కడున్నాడు. కానీ ఈ రోజు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మర్చిపోతున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రిని నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావా? ఎన్ని సబ్బులు రాకినా నీ హృదయము తెల్లగా ఉండదు. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడితే, ఆయన మృతిలో నుంచి లేచిన దేవుడు నీ కోసం, నా కోసం ఆయన లేచాడు. అనేక రీతిలుగా మనకి రక్షణ తెచ్చాడు, మనకి అనేక సంతోషం ఇచ్చాడు, అనేక ఆనందం ఇచ్చాడు, అనేక రీతిలుగా మనం నడిపిస్తాడు. ఆ శిశువులకి శుభమని పలికాడు, మంచి సువార్త చెప్పాడు, మంచి మాట చెప్పాడు. అంతే, ఎదుర్కొన్నారు. అవన్నీ ఎదుర్కొన్నారు. యేసు ప్రభు గారిని చూడటానికి పలోమంటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మందిరానికి రండమ్మా అంటే, అయ్యా ఈరోజు మాకు పనులు ఉన్నాయి, అయ్యా ఈరోజు నాకు వాళ్ళు వస్తారండి, నాకు వీళ్ళు వస్తారండి, ఈరోజు నాకు సమయం లేదు. కానీ ఈ స్త్రీలు ఎక్కడ వెళ్ళారు తెలా? పెందల కాడ వెళ్ళారు, సమాధి ఎద్దుకు వెళ్ళారు. ఏ స్త్రీగా ఉంటున్నావు ఇప్పుడు? ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి, దేవుని ఎత్తికే స్త్రీగా ఉండాలి. ఈరోజు ఆ స్త్రీలుగా లేవండి. వ్యర్థమైన పనులు ఎదుగుతున్నాం కానీ దేవుడి రాజ్యం ఎత్తికే స్త్రీగా లేవు. కానీ వ్యర్థమైన పనులకు వెతుకుతాం, వ్యర్థమైన ఆలోచనలు మనలోకి ఉంటాయి. అనేక రీతిలుగా సమయం వ్యర్థం గడుపుతాం కానీ దేవుడితో గడపం. ఈ స్త్రీలు, దేవుడు దూత అక్కడ స్థలానికి వచ్చింది, అగ్ని ఆ స్థలాల్లో ఉన్నది. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి. ఇంకొక వచనం చదువుకుందాం. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. వారు ఆయన వద్దకు వచ్చేసి ఆయన పాదాలు పట్టుకున్నాడండి. పాదాలు పట్టుకొని ఏం చేస్తున్నారు తెలుసా? ఒక్కసారి చదువుదాం. యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వాళ్ళు నన్ను అక్కడ ఇది చూడండి ఒక్కసారి. ఆయన పాదాల దగ్గర పట్టుకున్నారు, ఆయన పాదాలు పట్టుకున్నారు, అక్కడికి వెళ్ళారు. మనం వెళ్తామా? వెళ్ళమండి. మరి స్త్రీలను కూడా, పురుషులే కాదండి, స్త్రీలు కూడా దేవుడి రాజ్యాన్ని కట్టాల. అనేక బిడ్డలు నశించిన వారికి, అనేక వెరితనం ఉన్న వారికి ఈ మాటలే వాళ్ళని బ్రతికించాయని మనం చెప్పాల. ఖచ్చితంగా నువ్వెక్కడ దేవుని నిమిత్తం నువ్వు హింసపడ్డా, అనేక రీతిలకు అవమానపడ్డా నువ్వు వదలయద్దు. కానీ దేవుని నిమిత్తము కొన్ని మాటలు ఆ స్త్రీలాగా నువ్వు వెంబడించలేక దేవుడు మాటలు నువ్వు చెప్పినట్టయితే దేవుడు అలాంటి స్వార్థ మనం చేసేవారుగా ఉండాలా. దేవుడు మరణముల్ని విరిచినారు. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆ భయంకరమైన ఆ మరణం నీ ఎద్దకు రాకుండా దేవుడే భరించాడు. దేవుడు నీకు పునరుద్ధాన శక్తిని ఇచ్చాడు, పునరుద్ధాన బలం ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.